అండ్ నేను విన్నది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్య అని చెప్పేయండి అని ఒక పొలిటికల్ లీడర్ పోలీసులని. హాయ్ గైస్, ప్రవీణ్ పగడాల ఈయన గురించి లాస్ట్ 1 వీక్ నుంచి చాలా వినుంటారు మీరు. ఇది హత్య, యాక్సిడెంట్ కాదు. ప్రవీణ్ పగడాల గారి హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, అది పక్కా ప్లాన్డ్ గా జరిగిన హత్య అని క్రైస్తవ సమాజం అందరిలోనూ అనుమానం ఉంది. అసలు ఈ మ్యాటర్ ఎటువైపు వెళ్తుంది, కరెంట్ స్టేటస్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం. అంటే ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పి ఇది ఎవరికి క్లియర్ గా తెలియదు. బట్ ప్రవీణ్ పగడాల ఫ్రమ్ ద టాప్ ఇది హత్య, చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి. యాక్చువల్లీ 24th నైట్ కి జరిగింది భయ్య ఈ ఇన్సిడెంట్. నేను ఈ ఇష్యూ గురించి అప్పుడే మాట్లాడదాం అనుకున్నా, బట్ మన దగ్గర కన్క్లూజివ్ గా ఏం ఎవిడెన్స్ లేదు కదా. అటు మనం హత్య అని చెప్పడానికి లేదు, ఇటు యాక్సిడెంట్ అని చెప్పడానికి కూడా ఏం లేదు. సో వెయిట్ చేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి. ఏపీ పోలీసులు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా కష్టపడి ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తున్నారు భయ్య. అది క్లియర్ గా కనిపిస్తుంది. హైదరాబాద్ టు రాజమండ్రి ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో అన్ని సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా ఫుటేజ్ బయటకు వచ్చింది. చాలా క్రూషియల్ గా 2 సీసీటీవీ ఫుటేజెస్ నిన్న రిలీజ్ చేశారు భయ్య పోలీసులు. ఒకటి ప్రవీణ్ పగడాల గారు వైన్ షాప్ లో మందు కొంటున్నట్టు ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. బకాడి వైట్ రమ్ లీమన్ బాటిల్ వైట్ కలర్ లో ఉంటుంది, లోపల మందు కూడా వైట్ లోనే ఉంటుంది, దానికి చుట్టూ స్టిక్కర్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఆయన షేకీగా బండి నడుపుతున్నట్టు ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు భయ్య. సీసీటీవీ కెమెరా ఇది, ఎవరో తీసింది కాదు. 2 ఫుటేజీలు రిలీజ్ చేశారని చెప్పాను కదా, ఇంకో ఫుటేజ్ వచ్చింది. ఆ ఫుటేజ్ లో ప్రవీణ్ పగడాల గారు బండి నడుపుతూ రోడ్ ఇటువైపు వచ్చేసి స్కిడ్ అయి పడిపోయారు, దుమ్ము లేసింది. ఆ ఫుటేజ్ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్ లైట్ అయితే ఉందో అది ఊడిపోయింది. ఇదంతా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాలే జరిగిందని తెలుస్తుంది మనకి ఆ ఫుటేజ్ ద్వారా. ఆయన ఫోన్ నుంచే పేమెంట్స్ వెళ్ళినట్టు స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 2 ప్లేసెస్ లో ఆయన మందు కొన్నాడు. ఒకటి ఆఫ్టర్నూన్ 3 o'clock, ఇంకా నైట్ 10:30 ఆ టైంకి. పాయింట్ లో ఉన్నానండి. పాయింట్ లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడు. పడిపోయేటప్పుడు పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. ప్రవీణ్ పగడాల అక్కడ ఉన్న పార్క్ లోనే 2-3 hours పడుకున్నాడంట భయ్య. పడుకొని పక్కనే ఉన్న టీ షాప్ లో టీ తాగి అక్కడ నుంచి వెళ్ళిపోయాడంట. టీ షాప్ వాడు గుర్తు కూడా పెట్టాడంట ప్రవీణ్ పగడాలని. అవును సార్, బుల్లెట్ బండి గుర్తుపట్టాను. ఫేసు హెల్మెట్ ఉంది, మాస్క్ తీసి అప్పుడే కడుక్కున్నారు. రెస్ట్ తీసుకుని వెళ్ళండి సార్, ఇప్పుడు లాంగ్ జర్నీ కదా అవ్వదేమో సార్, నీరసంగా ఉన్నారంటే మేము ఇనపతి తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళేలోపు వెళ్ళిపోయారు సార్. సో చాలా మంది పాస్టర్స్ ఇది హత్య, దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది, ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు అని చాలా వీడియోలు పెట్టారు. ఓపెన్ గా టీవీ ఛానల్స్ ముందు వచ్చి మాట్లాడారు కూడా. కానీ ఈ రోజు రిలీజ్ అయిన 3 ఫుటేజెస్ తో మనకు తెలిసిపోతుంది దట్ ఇట్స్ క్లియర్లీ అన్ యాక్సిడెంట్. బట్ నేను అది కన్ఫర్మ్ చేయాలనుకోవట్లేదు, అది పోలీసులు చెప్పాలి. అది హత్య అని చెప్పడం కూడా తప్పే, ఎందుకంటే ఏ బేసిస్ మీద మీరు చెప్తున్నారు అది హత్య అని? ఎందుకంటే మీ దగ్గర ఏమీ ఎవిడెన్స్ లేదు. మీరు ఏదైనా చెప్తే అది స్పెక్యులేషన్ అవుతుంది, కాన్స్పిరసీ థియరీ అవుతుంది, కానీ నిజం అవ్వదు. ఒకవేళ అయితే ఆయన అసలు తాగనే లేదు, ఒకవేళ తాగినా మందు కొన్నా ఎవరో భయపెట్టి ఆయనతో మందు కొనిపించారని చెప్తున్నారు. ఒకవేళ ప్రవీణ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని వాళ్ళు, లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. మరొకరేమో అసలు అది ప్రవీణ్ పగడాలనే కాదు, ఆ వ్యక్తి మాస్క్ వేసుకున్నాడు, మాస్క్ తీస్తే తెలిసేది అది ప్రవీణ్ పగడాలనో కాదో, ఏదో ఎడిటెడ్ ఫోటో చూపించి యాక్చువల్లీ మాస్క్ తీసేస్తే మనిషి ఇలా ఉండబోతున్నాడు అని ఫోటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. చూడండి, విఘ్నులైన వారులారా, ప్రవీణ్ పగడాల గారు సిస్టర్ చెప్పారు ఆయన విజయవాడ నుంచి ఆమెకి అప్రాక్సిమేట్లీ 9 o'clock కి కాల్ చేశారని. 9:15కి విజయవాడలో ఉన్నాను ఒక్క మాట చెప్పి పెట్టేశాడు. ఒకవేళ ఎవరి దగ్గర నుంచి అన్న థ్రెట్ ఉంటే, ఎవరన్నా ప్రవీణ్ పగడాల గారిని అటాక్ చేసి ఉంటే ఆయన ఆ ఫోన్ కాల్ లో చెప్పాలి కదా దట్ సంబడీ ఈస్ ట్రైయింగ్ టు ఫిజికలీ లిక్విడేట్ మీ అని. బట్ ఆ ఫోన్ కాల్ లో ఆయన అలాంటిదేం చేయలేదు. పోలీసుల ప్రకారం లాస్ట్ ఫోన్ కాల్ వెళ్ళింది రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్ కి, అది విజయవాడ దాటిన తర్వాతే. సో ఏ రకంగా చూసుకున్నా ఇది క్లియర్లీ ఓపెన్ అండ్ షట్ కేస్ ఆఫ్ నెగ్లిజెన్స్ తో కూడిన యాక్సిడెంట్. మందు తాగి డ్రైవ్ చేశారు బైక్ ని. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటే తెలుసు కదా ఎలా ఉంటుందో, యాక్సిడెంట్స్ అవుతాయి. తాగి బండి నడపడం వల్ల మీకే డేంజర్ కాదు, వేరే వాళ్ళకు కూడా డేంజర్ అవుతుంది. సో ఎప్పుడూ చెప్పే రొటీన్ లెసన్ ఇది. సినిమాలో కూడా డిస్క్లైమర్ వస్తుంది, డోంట్ గెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని. బట్ ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు దట్ యూ షుడెంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఆర్ రైడ్ ఏ బైక్. నాకైతే ఇది ఒక యాక్సిడెంట్ లాగానే అనిపిస్తుంది భయ్య. నిన్న మధ్యాహ్నం వరకు నాకు అంత క్లారిటీ లేదు ఈ ఇష్యూ మీద, అంటే ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పి. బట్ నిన్న ఈవినింగ్ నేను 3 సీసీటీవీ ఫుటేజెస్ చూశాను, దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది దట్ ప్రవీణ్ పగడాల గారు వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. అప్పుడు బైక్ రైడ్ చేశారు, అంత ఎండలో తాగి రైడ్ చేయడం విచ్ ఇస్ నాట్ అడ్వైజబుల్. ఆబ్వియస్లీ బ్యాలెన్స్ కోల్పోయారు, హీ వాజ్ నాట్ ఇన్ హిస్ సెన్సెస్. యాక్సిడెంట్ అయింది, ఒకసారి కాదు 2 సార్లు. ఆ 2వ సారి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఆయనకి, ఆయన మన మధ్యలో లేరు. ఇది కూడా స్పెక్యులేషనే, బట్ కొంచెం
క్లారిటీ అయితే వచ్చింది నాకు నిన్న ఫుటేజెస్ చూసిన తర్వాత. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆబ్వియస్లీ అది వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ ఇంకా హై ప్రొఫైల్ కేసెస్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ లేకపోతే సునందా పుష్కర్ వీళ్ళందరూ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి చాలా టైం పట్టింది. సో అప్పుడు దాకా మనము స్పెక్యులేట్ చేయకుండా ఏవో కాన్స్పిరసీ థియరీస్ చెప్పకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే రిలీజియస్ హార్మనీ మెయింటైన్ అవుతుంది. అండ్ నేను విన్నది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్య అని చెప్పేయండి అని ఒక పొలిటికల్ లీడర్ పోలీసులని ఫోర్స్ చేస్తున్నాడు, ప్రెషరైజ్ చేస్తున్నాడని నేను విన్నాను. పోస్ట్ మార్టం లో ఉన్నది ఉన్నట్టు చెప్తే కుదరదని చెప్పి హర్ష్ కుమార్ గారి బెదిరింపు. డాక్టర్లు మిమ్మల్ని బెదిరిస్తున్నాను, ఖచ్చితంగా కనుక అది కానీ హత్య అని రాలేదో నేనేం చేస్తాను. ఏంటి సార్ ఇది? అండ్ పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం మంచిది కాదు. సో అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ పోలీస్ వచ్చినప్పుడు మనం అందరం డిస్కస్ చేయొచ్చు దాని గురించే వెయిటింగ్ నేను కూడా. లేకపోతే ఎగ్జామ్ లో ఆన్సర్ తెలియనప్పుడు బాహుబలి స్టోరీలు, RRR స్టోరీలు, పుష్ప 2 స్టోరీలు ఎలా రాస్తారో ఆన్సర్ మధ్యలో అలా అయిపోతుంది. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్.